తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నేతలు వీడుతున్నారు. ఆ పార్టీ నేతలు పద్మావతిపురంలో 100 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన నచ్చి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసి అత్యధిక మెజారిటీతో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. ఈరోజు అభినయ్ గారి అభివృద్ధి చూసి మన జగనన్న పార్టీలో చేరుతున్నాను. జగనన్న చేసే సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత వచ్చి జగనన్న చేసే మంచి పనులు అవన్నీ చూసి ఈ పార్టీలో చేరినాము. మన అభినయ్ గారు లోకల్ కమ్ముడిగా ఒకటైపోయి మనల్ని తిరుపతిని ఓడించాలని చూస్తున్నారు. మన అభినయ్ గారిని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిత్తూరు నుంచి పక్క ఊర్ల నుంచి వచ్చి నిలబడుతున్నారు. వాళ్ళంతా లోకల్ కాదు. మన లోకల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి గడప గడపకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. అటువంటి అభినయ్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ప్రజలందరూ కలిసి అన్న వెనకాల నిలబడి ప్రతి ఒక్కరూ గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన తిరుపతిలో ప్రచారం చేస్తూ నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేదాన్ని అంటే అన్న అభివృద్ధిని చూసి ఓటేయండి. భావి భవిష్యత్తు తరాలకి అన్న ఒక దీనిగా నిలబడతాడు. కాబోయే ఎమ్మెల్యే అట్లే మన మినిస్టర్ కూడా చేయాలని నేను సద్వినియోగంగా కోరుకుంటున్నాను. ప్రముఖ మహిళా నాయకురాలిగా పేరొందిన లతక్క కుమారుడు వారి మిత్రులు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై తిరుపతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల వాళ్ళ సానుకూల స్పందనను తెలియచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కారణంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాము కూడా కారణమవుతామన్న ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరింత బలపడి అక్కడ ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందని